నరసింహారెడ్డి గారి తల్లి 85 ఏళ్ల వృద్ధురాలు ఉంటే భయభ్రాంతులకు గురి చేసేసి ఆవిడని పక్కకు పెట్టేసి ఆవిడ ముందరే ఇంట్లో ప్రతి ఒక్కటి ధ్వంసం చేసేసి చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఇంట్లో ఒక్క వస్తువు కూడా మిగలలేదు. రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు. మాటకి మాటతోనే సమాధానం చెప్పుకోవాలి, ఇలా దాడితో కాదు. చట్టం కరెక్ట్గా అమలు పరుస్తున్నారా లేదా, అందరికీ సమానంగా అమలు పరుస్తున్నామా లేదా అని చూసి కుర్చీలో కూర్చొనివ్వండి. చట్టాన్ని మన చేతుల్లోకే మనం తీసుకుంటే మనం ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే, ఎవరికి సామాన్య ప్రజలు కూడా ఎవరు ఏం చేసినా వాళ్ళని తిరిగి ఇలా దాడి చేయాలనేది మనం ఒక ఆదర్శంగా చూపిస్తున్నామా వాళ్ళకి? ఎవరైనా చేస్తుంటే ఇలా చేయకూడదు, చట్టం ఉంది, చట్టానికి తెలియచేయాలి, చట్టం తన పని తను చేస్తుంది అని చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చట్టాన్ని మన చేతుల్లోకే తీసుకొని ఇంత అమానుషంగా ప్రవర్తించడము అనేది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అందరినీ. మేము ఈరోజు రాజకీయ నేపథ్యం లేకుండా మహిళలు మేము వచ్చి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా నిలబడుకొని ఇంత ముందుకు వెళ్తున్నాము అంటే ఇది జగనన్న మాకు ఇచ్చిన గౌరవం, మర్యాద, మహిళలకు ఆయన వేసే పెద్ద పీట, ఆయన వెనక ఉన్నారనే ధైర్యం.